యోహాను సువార్త 14వ అధ్యాయము. యోహాను సువార్త 14వ అధ్యాయము మొదటి 3 వచనాలను అందరం కలిసి చదువుకుందాము. యోహాను సువార్త 14వ అధ్యాయము మొదటి 3 వచనాలను అందరం కలిసి చదువుకుందాం. మీ హృదయమును కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసముంచుచున్నారు, నా యందును విశ్వాసముంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మను తీసుకొని పోవుదును. అలాగే యోహాను సువార్త 16వ అధ్యాయము 20 నుంచి 22 వచనాలు కూడా చదువుకుందాం అందరం కలిసి. యోహాను సువార్త 16వ అధ్యాయం 20 నుంచి 22 వచనాలు. మీరు ఏడ్చి ప్రలాపింతురు గాని లోకము సంతోషించును, మీరు దుఃఖింతురు గాని మీ దుఃఖము సంతోషమగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. స్త్రీ ప్రసవించినప్పుడు ఆమె గడియ వచ్చెను గనుక ఆమె వేదన పడును. అయితే శిశువు పుట్టగానే లోకమందు నరుడొకడు పుట్టినను సంతోషము చేత ఆమె ఆ వేదన మరి జ్ఞాపకము చేసుకొనదు. అటువలే మీరును ఇప్పుడు దుఃఖపడుచున్నారు గాని మిమ్మను మరలా చూచెదను. అప్పుడు మీ హృదయము సంతోషించును, మీ సంతోషమును ఎవడును మీ యొద్ద నుండి తీసివేయడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, ఈ నవంబర్ నెల ఈ చివరి వారంలోకి మమ్మల్ని ప్రవేశింపజేశారు. ఈ నెలంతా కూడా మీ రెక్కల నీటిలో భద్రపరిచారు. మీ చేస్తూ వచ్చిన ప్రతి మేలు కొరకే వందనాలు. అవును నాయన, మీ చేసిన మేలులను ఉపకారములను మేము తలపోసుకుంటే మేము మాటలతో పాటలతో వర్ణించలేము, వివరించలేము కూడా. అయినను మట్టి వారమైన మేము మీరు చేసిన మేలులను జ్ఞాపకం చేసుకొని ఆరాధించినట్లుగా మాకందరికీ సహాయం చేయమని, మాతో మీరే మాట్లాడమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చోండి. ప్రభువైన యేసుక్రీస్తు వారు తన శిష్యులను విడిచి వెళ్ళబోయే దినాలు దగ్గర పడ్డాయి. అంటే ఈ లోకాన్ని విడిచిపెట్టి తండ్రి దగ్గరికి వెళ్ళే సమయము ఆసన్నమైంది. అది ఆయనకి ఎంతో సంతోషం, యేసు ప్రభుకైతే. ఎందుకు? తన తండ్రి దగ్గరికి వెళ్తూ ఉన్నాడు, తన సొంత ఇంటికి వెళ్తూ ఉన్నాడు. చెప్పాలంటే అక్కడి నుంచే వచ్చాడు, ఇప్పుడు అక్కడికి వెళ్ళబోతూ ఉన్నాడు. కాబట్టి అది ఆయనకి ఎంతో సంతోషకరమైంది. కానీ శిష్యులకు అది ఎంతో బాధాకరమైనది. ఎందుకంటే వారు మానవ మాత్రులు. 3.5 సంవత్సరాలు యేసయ్యతో ఉండి యేసయ్యని వెంబడించి, యేసయ్య ఉంటే చాలు, ఆయన ఉండగా మాకు దిగులేలా భయమేలా అనుకున్నారు. కానీ యేసయ్య వారిని విడిచిపెట్టి వెళ్ళిపోతాడని వాళ్ళకి తెలియదు. కానీ ఆ చివరి సమయంలో, చివరి దినాల్లో ప్రభు చెప్పేసరికి వారు ఎంతో దుఃఖముఖులై ఉన్నారు. అందుకని వారి హృదయాల్లో కలవరము, బాధ, భయము, నిరాశ ఇవన్నీ కూడా ఆవరించి ఉన్నవి. యేసు ప్రభు వారిని విడిచిపెట్టి వెళ్ళిన తర్వాత నిశ్చయముగా వాళ్ళు కొన్ని శ్రమలు వచ్చాయి, వస్తాయని కూడా యేసయ్య చెప్పాడు. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకొనుడి, నేను లోకాన్ని జయించి ఉన్నాను. అలాగే ఇంకొన్ని మాటలు కూడా చదివాం కదా. యోహాను సువార్త 16వ అధ్యాయంలో కూడా మీరు ఏడ్చి ప్రలాపింతురు, 20వ వచనంలో మీరు ఏడ్చి ప్రలాపింతురు కానీ లోకము సంతోషించును. యేసయ్య ముందే చెప్పాడు. మరి ఎలా ఏడుస్తారట? ప్రలాపముతో ప్రలాపించి ఏడుస్తారు. ఊర కన్నీరు పెట్టడమే కాదు, ఏడుస్తారు. ఏడ్చి 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 వాళ్ళ కళ్ళ నీళ్ళు ఇంకిపోతాయి. ఏడ్చి మీరు ప్రలాపింతురు కానీ లోకము సంతోషించు, మీరు దుఃఖింతురు. ముందే చెప్పాడు ప్రభు. కాబట్టి ఈ లోకంలో మనకు శ్రమ ఉంది, ఈ లోకంలో మనకి కష్టాలు ఉన్నవి. అయితే భయపడకూడదు. ఎందుకంటే ఎల్లప్పుడూ ఈ దుఃఖం మనతో ఉండదు, ఎల్లప్పుడూ ఇవే పరిస్థితులు ఉండవు. రాబోయే దినాల గురించి కూడా వాళ్ళకి చెప్తానే ఉన్నాడు. అందుకనే ధైర్యం తెచ్చుకోండి. యేసయ్య కూడా అనేక శ్రమలు గుండా వెళ్ళాడు కదా. సిలువ మార్గం ఇది, కరుకు మార్గం ఇది,
ముళ్ళ మార్గం ఇది. కనుక యేసయ్య మార్గంలో మనం నడుస్తున్నప్పుడు మనం కూడా ఇలాంటి అనుభవాలు కూడా వెళ్ళాల్సిందే. అయితే ఒకరోజు ఏమవుతుందో కూడా చెప్తా ఉన్నాడు. మీరు దుఃఖింతురు కానీ మీ దుఃఖము సంతోషమగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దాంట్లో సందేహమే లేదు. యేసయ్య ఏం చెప్తున్నాడు? మీరు దుఃఖింతురు అంటే తప్పకుండా మీరు ఏడ్చి ప్రలాపిస్తారు, కన్నీరు విడుస్తారు, వేదన పడతారు, దుఃఖపడతారు. కానీ మీ దుఃఖము ఎలా అవుతుందంట? సంతోషమగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దుఃఖాన్ని తీసివేస్తానట్లా, అసలు ఆ దుఃఖమే సంతోషంగా మారుస్తాడు ఆయన. మన కన్నీటిని నాట్యంగా మార్చేవాడు ఆయన. చీకటినే వెలుగ్గా చేయగలడు. ఎంత గొప్పవాడు ఆయన. కాబట్టి ఈరోజు మన జీవితాల్లో ఇలాంటి అనుభవాలు కూడా మనం వెళ్తూ ఉంటే అధైర్యపడకూడదు. అందుకని యేసయ్య చెప్తా ఉన్నాడు, మనకు నిరీక్షణ ఉన్నది. ప్రస్తుత శ్రమలను బట్టి దుఃఖపడితే ఎట్టాగా? ఇవి వస్తాయని ముందే చెప్పాడు. అయితే సిద్ధపడాలి, మనం విశ్వాసం ఉంచాలి కష్టాల్లో కూడా. అలాగే ఈ కష్టాల తర్వాత, ఈ దుఃఖం తర్వాత గొప్ప సంతోషము, మహిమ కూడా దేవుడు దాచిపెట్టాడు. పౌలు కూడా ఆ నిరీక్షణతో ఈ మాట చెప్పాడు, నేను పొందబోయే ఆ మహామహిమ ఎదుట, ప్రతి ఆ సంతోషం ఎదుట ఈ లోకపు శ్రమలు ఎన్న తగినవి కావని నేను ఎంచుచున్నాను. కనుక ఆ మహిమను చూడండి, రాబోయే ఆ సంతోషాన్ని చూడండి. ఈ లోకపు శ్రమలు ఎన్న తగినవి కావు. మనం కృంగిపోకూడదు. నిరీక్షణతో ఎల్లప్పుడూ ప్రభువునందు మనము ఆనందించాలి, ఆయన్ని ఆరాధించాలి. స్త్రీకి ప్రసవవేదన వచ్చినప్పుడు అది ఆమె సమయం, అది అంతే కదా. స్త్రీ పిల్లలు పుట్టాలి అంటే, స్త్రీ కనాలి అంటే ఒక తల్లి ప్రసవవేదన లేకుండా కనలేదు కదా. ప్రతి స్త్రీ కూడా ప్రసవవేదన పడాల్సిందే. కాబట్టి ప్రసవవేదన పడుతుందంటే అర్థం ఏమిటి? అది ఆమె యొక్క సమయం, అది శ్రమపడే సమయం అది. అందుకని యేసయ్య అన్నాడు చూడండి, యోహాను సువార్త 16వ అధ్యాయము 21వ వచనంలో, స్త్రీ ప్రసవించున్నప్పుడు ఆమె గడియ వచ్చెను గనుక ఆమె వేదన పడును. యేసయ్య సమయం వచ్చినప్పుడు ఆయన వేదన పడ్డాడా లేదా? గెత్సెమనే తోటలో ఎలా వేదన పడ్డాడు? చెమట రక్త బిందువులు అగునట్లుగా ఆయన వేదన పడ్డాడు. తీవ్రంగా ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థనలు ఎంతో వేదన పడ్డాడు. ఎందుకంటే తండ్రి విడిచిపెట్టే సమయం దగ్గర పడుతూ ఉంది. వీళ్ళు అనుకుంటున్నారు యేసయ్య విడిచిపెట్టే సమయం దగ్గర పడుతుంది అని. వీరు బాధలో ఉంటే ఆయనకున్న ఒక బాధ ఏమిటి తెలుసా? ఒక సంతోషము, ఆ తర్వాత తండ్రిని కలుసుకుంటాను. అయితే ఈ మధ్యలో ఆ సిలువలో నా తండ్రి నన్ను విడిచిపెడతాడు, అది నేను తట్టుకోలేను అని ఎంత వేదనతో ప్రార్థన చేశాడు. వేదన పడే సమయం వచ్చింది. శిష్యులకు వచ్చింది, యేసయ్యకు వచ్చింది, మనకు కూడా వస్తుంది, స్త్రీకి కూడా వచ్చింది. అంటే ఒక తల్లికి వస్తుంది, తల్లి కాబోయే ఒక స్త్రీకి. గర్భవతి అయిన తర్వాత 9వ నెల రోజులు దగ్గర పడిన తర్వాత ఆమె సమయం వచ్చింది. అది వేదన పడే సమయము. ఇక వేదన పడకుండా ఎట్టుంటారు స్త్రీలు ఆ సమయంలో? అర్థమవుతుందా? ఆ వేదన పడిన తర్వాత ఏమవుతుంది అది చెప్తున్నాడు. అయితే శిశువు పుట్టగానే లోకమందు నరుడొకడు పుట్టినను సంతోషము చేత ఆమె ఆ వేదన మరి జ్ఞాపకము చేసుకొనదు. అది మనం తెలుసుకోవాల్సింది. ఆమె వేదన పడుతుంది, కానీ ఒక సంగతి తెలుసు ఆ స్త్రీకి. ఏమిటది? ఇప్పుడు నేను వేదన పడినా అది నా మేలు కోసమే. నేను వేదన పడాల్సిందే, వేదనతోనే నేను కనాల్సింది. కాబట్టి ఒక స్త్రీ కనిన తర్వాత కుమారుడో కుమార్తె పుడతారు కదా, అప్పుడు ఏం చేస్తుంది? ఆ బిడ్డ ఒకరిని చూసుకుంటుంది. తన కడుపులో తన రక్తం పంచుకున్న తన బిడ్డను కనులారా చూసుకున్నప్పుడు నరుడొకడు పుట్టిననే ఆ విషయాన్ని చూసి ఆ బిడ్డను చూసుకొని తన వేదనంతా మర్చిపోతుంది అంట. ఇప్పుడు మనం ఎవరిని చూడబోతూ ఉన్నాం? మనం యేసయ్యని చూడబోతూ ఉన్నాం, ముఖాముఖిగా చూడబోతున్నాం కదా. ఇంకెంత గొప్ప సంతోషమో చెప్పండి. అప్పుడు మన దుఃఖం ఏమవుతుంది? సంతోషంగా మారిపోతుంది. అందుకని దాని కింద వచనం చూడండి, 22వ వచనం. అటువలే మీరును, అంటే దాని పైన చెప్పిన దానికి కింద ఉన్న వచనానికి సంబంధం ఉంది. ఒక శిశువు ఏ విధంగా వేదన పడుతుందో, వేదన సహిస్తుందో, ఎందుకంటే తప్పక శిశువు పుడతాడని. ఆ శిశువును చూసిన తర్వాత నేను బాధలన్నీ మర్చిపోతాను, ఇక నేను జ్ఞాపకం చేసుకున్న వేదన అన్నట్లుగానే శిష్యులు కూడా, ఆయన బిడ్డలమైన మనము కూడా అటువలే మీరును ఇప్పుడు దుఃఖపడుచున్నారు. ఇప్పుడు నీకు సంతోషం కావాలా, దుఃఖం కావాలా? మరి ఇది నీకు వేదన పడే సమయం ఇది.
అదవుతుందా? ఇది చీకటి గడియ అంటారు, ఇది కడవరి గడియ. ఇది ప్రభువు రాకడ సమీపం ఉన్న దినాల్లో మనం ఉన్నాం. కాబట్టి ఎన్నో పోరాటాలతో మనము పోరాటాలు గుండా వెళ్ళాల్సిందే. లోకంలో మనకు శ్రమ, అంతే. అర్థమవుతుందా? కాబట్టి అధైర్యపడొద్దు. మీరు ఇప్పుడు దుఃఖపడుచున్నారు, కానీ మిమ్మును మరలా చూచెదను. ఆయన మరలా మనల్ని చూస్తాడు, మనల్ని కలుసుకుంటాడు, మనం కూడా ఆయన్ని కలుసుకుంటాం మధ్యాకాశంలో. అప్పుడేమవుతుంది? అప్పుడు మీ హృదయము సంతోషించును, మీ సంతోషమును ఎవడునూ మీ యొద్ద నుండి తీసివేడు. ఎంత గొప్ప మాట! ఒకరోజు యేసయ్యను మనం కలుసుకోబోతా ఉన్నాం. యేసయ్య కూడా మనల్ని కలుసుకోబోతా ఉన్నాడు. మన కొరకే పరలోకానికి వెళ్ళి స్థలము సిద్ధపరచడానికి వెళ్ళాడు. అదొక వాగ్దానం. మా యేసయ్య ఏం చేశాడు? వాగ్దానం చేశాడు. తన శిష్యులకు మాత్రమే కాదు, ఆయన యందు విశ్వాసం ఉంచిన వారందరికీ వాగ్దానం. నేను వెళ్తున్నాను, అయితే నేను మరలా వస్తానయ్యా. నా తండ్రి ఇంట అనేక నివాసాలు కలవు, అవి ఎంతో మహిమతో కూడుకున్నవి. మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నా. అక్కడ స్థలము సిద్ధపరిచి మరలా వచ్చి నేను మిమ్మల్ని తీసుకొని వెళ్తాను. అది వాగ్దానము. 2000 సంవత్సరాలైంది ఆ వాగ్దానం చేసి. కనుక సంఘము ఎదురు చూస్తూ ఉంది. నిజమైన దేవుని సంఘం దేని కొరకు ఎదురు చూస్తూ ఉంది? ప్రభువైన యేసుక్రీస్తు వారి కొరకు, రెండవ రాకడ కొరకు. వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు. అయితే ఎందుకు ఆయన ఆలస్యం చేస్తున్నాడంటే, ఇంకా రక్షణ పొందవలసిన వారు ఉన్నారు కాబట్టి. నిత్య జీవం కొరకు నిర్ణయించబడిన వారి యొక్క సంఖ్య ఇంకా పూర్తి కాలేదు కాబట్టి, దేవుని సమయం ఇంకా పూర్తి కాలేదు కాబట్టి, ఇంకా రక్షించబడి కూడా తప్పిపోయిన మన జీవితాలు సరి చేసుకొని సిద్ధపడాలని దేవుడు అవకాశాలు ఇస్తున్నాడు. అమ్మ, ఇక్కడ ఉన్న వారితో కూడా ప్రభు మాట్లాడుతున్నాడు. నువ్వు రక్షణ పొంది కూడా తప్పిపోయావు, దూరం అయిపోయావు. నీవు సరిచేయబడాలని ఆయన రాకడను సైతం ఆలోచన చేస్తున్నాడు. నీ ఒక్కడి కొరకే, ఒక్కడు కూడా నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు. కాబట్టి నీ కొరకే, నీ కొరకే, నీ కొరకే. కాబట్టి యేసు ప్రభు కొరకు ఎదురు చూస్తూ ఉన్నావా? ఈ లోకంలో ఉన్నంత వరకు శ్రమలు, కష్టాలు, దుఃఖం ఉంటాయి. నిరాశపడద్దు, కృంగిపోవద్దు, భయపడవద్దు, కలవరపడద్దు. అయ్యో నాకు శ్రమలు, ఏమిటి కష్టాలు అని ఎందుకు కృంగిపోతావు? ఇదేదో ఆశ్చర్యమైంది జరుగుతుందని మన జీవితాల్లో. ఇది ఆశ్చర్యమైంది కాదు, ఇది జరుగుతుందని ముందే చెప్పాడు ప్రభు. మరి ఎందుకు కలవరపడుతున్నావు? ఎందుకు భయపడుతున్నావు? ప్రభు కలవరపడొద్దంటున్నాడు, భయపడొద్దంటున్నాడు. కాబట్టి రాబోయే మహిమను చూసుకొని, ఒక స్త్రీ తన బిడ్డ పుట్టబోతా ఉందని ఎదురు చూస్తా ఎలా వేదన మర్చిపోతుందో, అంటే ఆ వేదన సహిస్తుందో, ఆ బిడ్డను చూసుకొని ఎలా వేదన మర్చిపోతుందో, మనం ఒకరోజు యేసయ్యను చూసిన తర్వాత యేసయ్యతోనే ఉండబోతున్నాం. అర్థమైందా? ఇక సదాకాలం మనం యేసయ్యతో ఉండబోతున్నాం. ఈ భూమి మీద మనం ఉండం, పరలోకంలో ఉంటాం ఇక ప్రభుతో. ఎంత గొప్ప సంతోషము! అక్కడ కన్నీరే లేదు, దుఃఖము లేదు, అక్కడ మరణమే లేదు, అక్కడ వ్యాధి బాధలు లేవు, అక్కడ సైతాను లేడు, చీకటి లేదు. అంతా వెలుగే, అంతా సమాధానమే, అంతా ఆనందమే, అంతా మహిమే. అన్నిటికంటే మనం ప్రభువుతో ఉండబోతున్నాం. ఇక ఈ లోకంలో ప్రభువు కొరకు అనుభవించిన శ్రమలన్నీ మర్చిపోతాం, ప్రభును స్తుతిస్తాం. ప్రభు ఆ శ్రమలు కూడా నాకు ఆశీర్వాదకరంగా చేసినందుకు స్తోత్రం. అప్పుడు మన అనుభవించే సంతోషము శాశ్వతమైనది, మన దుఃఖము నిట్టూర్పు ఎగిరిపోతుంది. ఆ సంతోషాన్ని ఎవ్వరూ తీసివేయలేరు. ఈ సత్యం మనకు అర్థమైతే అక్కడికి వెళ్ళిన తర్వాత కాదు సంతోషం, ఇక్కడే ఆనందించవచ్చు. అవునా కాదా? చెప్పండి. ఇక్కడే సంతోషించాలని ప్రభు చెప్తా ఉన్నాడు. అది అక్కడ అర్థం అనమాట. పౌలు కూడా అంటాడు ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయంలో, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించండి. మరలా చెప్తున్నాను, పరలోకం వెళ్ళిన తర్వాత ఆనందం కాదు, ప్రభువు ఇక్కడే ఉన్నాడు, మనతో ఉన్నాడు ఆయన. కాబట్టి కష్టాలు, శ్రమలు కూడా మన మేలు కోసమే అనుమతిస్తూ ఉన్నాడు. ఆయన చిత్తానుసారంగా మన జీవితాలు అనుమతించినప్పుడు మనం ఎందుకు భయపడాలి, మనం ఎందుకు కలవరపడాలి? చేయాల్సిన పని ఒకటే, ఆయన యందు ప్రతి పరిస్థితిలో విశ్వాసం ఉంచాలి. వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకొని కనిపెట్టాలి. ఆయన వెళ్తా వెళ్తా 3 విషయాలు వాళ్ళకి అంటే అప్పగించెళ్ళాడు, లేకపోతే ఇచ్చెళ్ళాడు. మాట చెప్పాలంటే పోయిన వారం చూసాం కదా. మరి వారు ఈ భూమి మీద వారు ఆదరించబడటానికి, ధైర్యపరచబడటానికి, వారు బలపరచబడటానికి, ఆయన రాకడ కొరకై సిద్ధపడటానికి 3 ఈవులు ఇచ్చెళ్ళాడు. చెప్పండి ఒకసారి. యేసయ్య అన్నాడు కదా, నా శాంతినే మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, లోకం ఇచ్చున్నట్టుగా కాదు. అది గొప్ప ఆశీర్వాదం. అది పోయిన వారం మనం చూసాం. చూసారా? కలవరము, సమాధానం 2 కలిసి ఉండలేవు.
నీ కలవరం పోవాలంటే నీ కష్టాల్లో, శ్రమల్లో, ఇరుకు ఇబ్బందుల్లో కూడా ఏం చేయాలి? వాగ్దానాన్ని నమ్మాలి. ప్రభువైన యేసుక్రీస్తు మాటను నమ్మాలి. ప్రభువు తిరిగి రానే ఉన్నాడనే సత్యాన్ని నమ్మి విశ్వాసంతో ఎదురు చూడాలి. ప్రభువైన యేసుక్రీస్తునందును తండ్రి అయిన దేవుని యందును విశ్వాసం ఉంచాలి. అప్పుడు కలవరం తొలగిపోతుంది. నువ్వు కలవరపడుతున్నావు అంటే నమ్మట్లేదని అర్థం అనమాట. అప్పుడు సమాధానం ఎలా వస్తుంది? కాబట్టి విశ్వాసం ద్వారానే సమాధానాన్ని మనము అనుభవిస్తాము. నా శాంతినే, నా సమాధానంనే మీకు అనుగ్రహించుతున్నాను, లోకం ఇచ్చినట్టుగా కాదు. లోకం శ్రమలో ఆనందించలేదు, లోకం పరిస్థితులు బాగుండకపోతే ఆనందించలేదు, వ్యాధి బాధలు ఆనందించలేరు వాళ్ళు. కానీ యేసు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు ఎల్లప్పుడూ కూడా ప్రభునందు ఆనందించగలరు. కాబట్టి ఎల్లవేళలా 24 గంటలు సంవత్సరంలో 365 రోజులు కూడా క్రీస్తు అనుగ్రహించే సమాధానము మన హృదయాలలో ఏలాలని ఆయన కోరుకుంటున్నాడు. ఎల్లప్పుడూ కూడా మనం సమాధానంతో నింపబడాలి. నువ్వు కలవరంతో బ్రతుకుతున్నావు, మరి రైళ్లు పరిగెత్తుతున్నాయి నీ హృదయంలో నుంచి. చూసారా, నీ మనసు ఎక్కడికో పరిగెడుతూ ఉంది. అది కాదు ఆశీర్వాదం. ప్రభువు తన శిష్యులకు ఇదే ఇచ్చేళ్ళాడు, నా శాంతినే మీకు అనుగ్రహించి వెళుచున్నాను. అందును బట్టి ప్రభువును స్తుతించాలి. యేసయ్యా, కనుక నీ వాగ్దానం కొరకే స్తోత్రాలు. ఎల్లవేళలా ఆ వాగ్దానం యందు, నీ మాట యందు మేము ఆ నమ్మిక ఉంచి నీ రాకడ కొరకే నిరీక్షణతో మేము కనిపెడుతున్నప్పుడు మా హృదయాల్లో ఎంత గొప్ప సమాధానం ఇస్తూ ఉన్నావు. అందరూ బట్టి నీకు వందనాలయ్యా. కాబట్టి ఈ శ్రమలు, ఈ బాధలు మమ్మల్ని ఏమీ చేయలేవు. ఒకరోజు ఈ దుఃఖాన్నే సంతోషంగా మార్చబోతున్నందుకు నీకు వందనాలు అని ప్రభుని స్తుతిద్దాం. రెండవ మాట, ఆయన ఏమిచ్చి వెళ్ళాడు? దేవుని వాక్యము. మూడవది పరిశుద్ధాత్మను అనుగ్రహించను. రెండవ మాట చూద్దాం. యోహాను సువార్త 17వ అధ్యాయము 14వ వచనం. యోహాను సువార్త 17వ అధ్యాయము 14వ వచనము. వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను, నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు గనుక లోకము వారిని ద్వేషించును. 17వ వచనం చూడండి. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము. ఏమిచ్చెళ్ళాడండి? వాక్యం ఇచ్చెళ్ళాడు. అది ఎంత విలువైంది మనకు అర్థం కావాలి. వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నానని తండ్రితో చెప్తున్నాడు, ప్రార్థన చేస్తా ఉన్నాడు ఆయన. యోహాను సువార్త 17వ అధ్యాయం అంతా కూడా ఆయన చేసిన ప్రార్థన. తన శిష్యుల గురించి కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాడు తండ్రికి. ఇంకా ఇప్పుడు చెప్తా ఉన్నాడు, వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నానయ్యా, నీవు నాకిచ్చిన వాక్యము నేను వారికి ఇచ్చి ఉన్నాను. అసలు వాక్యమే క్రీస్తు. ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్దుండెను, వాక్యమే దేవుడై ఉండెను. ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. వారికి పాత నిబంధన ఇచ్చాడు. అంత మాత్రమే కాదు, ఆయన ఎన్నో విషయాలు వారికి బోధించాడు. ఇంకా బోధించడానికి చాలా ఉంది, కానీ వారు ఇంకా సహించలేరని తగిన సమయం వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ ద్వారా మీరు సర్వసత్యంలోకి నడిపించబడతారు. వారికి సత్యవాక్యాన్ని అనుగ్రహించాడు. ఆయన నోట నుండి వచ్చిన ప్రతి మాట అది వాక్యమే. చూసారా, తండ్రి ఆయనకు అనుగ్రహించిన వాటన్నిటిని తన దగ్గర దాచుకోలేదు, వాటిని తన శిష్యులకి ఇచ్చి ఉన్నాడు. దాన్ని బట్టి వారు ధైర్యం తెచ్చుకోవాలి, దాన్ని బట్టి వారు బలపరచబడాలి, దాన్ని బట్టి వారు పోషించబడాలి ఆత్మీయంగా. దానిని బట్టి ప్రభువు రాకడ కొరకు సిద్ధపడాలి, కనిపెట్టుకోవాలి. వారికేనా, మనకి ఇవ్వలేదా? ఏమిచ్చాడు? నీ వాక్యం ఇచ్చి ఉన్నాను అంటాను. మనకు పూర్తి బైబిల్ ఇచ్చాడు. ఇక ఆ దినాల్లో ఇంకా కొత్త నిబంధన పూర్తి చేయబడలేదు కదా. మత్తయి సువార్త నుంచి ప్రకటన వరకు లేదు ఆ దినాల్లో శిష్యులకి. అయినా సరే అంటున్నాడు, నేను వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను. మనకు పూర్తి బైబిల్ ఇచ్చేశాడు. ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలి. మన చేతుల్లో ఉన్న ఈ గ్రంథం దేవుని వాక్య గ్రంథం, దేవుని వాక్యము. ఏ ప్రభు కా కలాం హై హిందీలో ఉంటుంది. సరే, ఇది దేవుని గ్రంథం, అబ్దుల్ కలాం అని పేరు ఉంది కదా. దేవుని వాక్యం ఇది. ఆయన నోటి మాట చేత సర్వమును కలగజేశాడు. ఆయన మాటలు ఎంత శక్తి ఉందో తెలుసా? కలుగునుగాక అంటే కలిగింది, అంతే. వెలుగు కలుగునుగాక కలిగింది. మరలా దేవుడు నాశనం చేయాలంటే ఒక్క మాట చెప్తే చాలు, మొత్తం నాశనం అయిపోయింది. ఆయన మాట, ఆయన నోటి నుంచి వచ్చిన మాటలో ఎంత శక్తి ఉంది. ఆయన నోటి మాటలే దేవుని వాక్యము. ఈరోజు దేవుడు తన వాక్యాన్ని మనకు అనుగ్రహించాడు. దీని విలువ మనకు అర్థం కావట్లేదు. ఆయన మనకిచ్చిన ఆశీర్వాదాలు చాలా ఉన్నవి కదా. మనకు గర్భఫలం ఇచ్చాడు,
మనకి ఈ లోక సంబంధం, భూ సంబంధంగా ఎన్నో ఆశీర్వాదాలు ఇచ్చాడు. ఉద్యోగం ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, సొంత ఇల్లు ఇచ్చాడు, ఎన్నో ఈవులు ఇచ్చాడు మనకి. కాబట్టి వాటినే మనం ఎంతో విలువైనగా చూస్తాం. నేను అంటాను, వాటన్నిటికంటే విలువైంది దేవుని వాక్యం. చూసారా? అందుకనే ఒక మాట చూపిస్తా చూడండి. కీర్తన గ్రంథం 138వ కీర్తన 2వ వచనం. 138వ కీర్తన 2వ వచనము. నీ పరిశుద్ధాలయము తట్టు నేను నమస్కారము చేయుచున్నాను. నీ నామమంతటి కంటే నీవిచ్చిన వాక్యమును నీవు గొప్ప చేసి ఉన్నావు. నీ కృపా సత్యములను బట్టి నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లించెదను. దేవుని సన్నిధిలో మనం సాగిలపడి ఆరాధించడానికి, ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి, ఆయన వాక్యాన్ని బట్టి, ఆయన కృపా సత్యాలను బట్టి మనం ఆయన స్తుతించాలి. ఆయన కృప, ఆయన సత్యము దేవుని వాక్యములో ఉన్నది. కృపా సత్య సంపూర్ణుడు యేసుక్రీస్తు వారు. ఆ వాక్యమే క్రీస్తు, క్రీస్తే వాక్యము. ఆ వాక్యములో కృప ఉన్నది, సత్యం ఉన్నది. కనుక కృపా సత్య సంపూర్ణుడైన యేసయ్యను, ఆయన ఇచ్చిన వాక్యాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. నీ నామమంతటి కంటే నీవిచ్చిన వాక్యమును నువ్వు గొప్ప చేస్తున్నావు. దేవుడు ఆయన వాక్యానికి ఇంత విలువిస్తూ ఉంటే, ఇంత గొప్ప చేస్తే నువ్వు అంత తక్కువ చేస్తావా? ఈరోజు బైబిల్ సంఖ్యలో పెట్టుకొని తిరుగుతుంటాం కానీ బైబిల్ చదవం. చూసారా? ఈ లోకంలో వ్యర్థమైన మాటలన్నీ చెవిని పెడతాం కానీ దేవుని వాక్యానికి చెవియం. ఇవి ఎలాంటి దినాలంటే కల్పనా కథల వైపు తిరిగే కాలం. మనుషులు దురద చెవులు కలిగిన వారై, చూసారా, కేవలం వ్యర్థమైన వాటిపైనే మనసు పెడతా ఉన్నారు. దేవుని వాక్యానికి మనసు ఇవ్వము, చెవి ఇవ్వము, హృదయంలో భద్రం చేసుకోము. దేవుడిచ్చిన వాక్యాన్ని బట్టి ఎంత కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మన మధ్య సహోదరుడు వచ్చాడు, బాజీ. ఈరోజు అంటా ఉన్నాడు, అన్నా బాబాయ్ నాకు బైబిల్ ఇచ్చారు గిఫ్ట్గా అన్నాడు. ఇద్దాం అనుకున్నాము. అయితే దేవుని స్తోత్రము, అతనికి వేరే సహోదరుడు ఒక బైబిల్ గిఫ్ట్గా ఇచ్చాడు. పాప ఆయనకు పెద్ద చదువు లేదు, బైబిల్ ఉంటే చాలు, ముందు చదువుతో పని లేదు, ముందు ఆ బైబిల్ ఇచ్చాడు. ఎంతో విలువైన గ్రంథం, పరిశుద్ధ గ్రంథం. దాన్ని దగ్గర పెట్టుకొని ఎత్తుకుంటున్నాడు. తన ఇంట్లో పెట్టుకుని వెళ్ళండి. దాన్ని బట్టి కృతజ్ఞత కలిగి ఉండాలి మనము. అది దైవ గ్రంథం, అది పరిశుద్ధ గ్రంథం, దేవుని వాక్యంతో నిండి ఉన్న గ్రంథం. మీకు తెలుసా, ఇప్పటికీ బైబిల్ అనేక భాషల్లో ట్రాన్స్లేట్ చేయబడలేదు. వాళ్ళ సొంత భాషలో బైబిల్ లేదు ఈరోజు వాళ్ళకి, దేవుని వాక్యం లేదు వాళ్ళకి. మన దేశంలోనే అనేక భాషలలో బైబిల్ ట్రాన్స్లేట్ ఇంకా చేయబడలేదు. కొన్ని భాషలలో కొత్త నిబంధన మాత్రమే ట్రాన్స్లేట్ చేయబడింది, తర్జుమా చేయబడింది. పూర్తి బైబిల్ వారికి లేదు. కొన్ని భాషలలో కేవలము సువార్తలు మాత్రమే ట్రాన్స్లేట్ చేయబడ్డాయి. అయినా సరే ఒక్క యోహాను సువార్త పట్టుకుని దేవుని స్తుతించే వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు ఉన్నదంతా యోహాను సువార్తే. బైబిల్లో 66 గ్రంథాల్లో ఒక గ్రంథమే ఉంది. అయినా నీవిచ్చిన వాక్యమును బట్టి నీకు వందనాలయ్యా. ఎంత కృతజ్ఞత కలిగి ఉన్నారు తెలుసా? మన దేశంలోని వేరే వేరే ప్రాంతాల్లో మనం ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలి. పూర్తి బైబిల్ దేవుడిచ్చాడు మన తెలుగు భాషలో. దీని కొరకు ఎంతోమంది ప్రయాసపడ్డారు, ఎంతమంది ప్రాణాలకు తెగించారు ఇది ట్రాన్స్లేట్ చేయటానికి. చూసారా? హీబ్రూ, గ్రీకు భాషలో రాయబడిన ఈ బైబిల్ ఈరోజు 100 భాషలో ట్రాన్స్లేట్ చేయబడింది. అయినా సరే ఇంకా ఎన్నో భాషల్లో ఈ బైబిల్ అందుబాటులో లేదు. ఒక 300 సంవత్సరాల క్రితం అనుకుంటా బైబిల్ మన తెలుగు భాషలో లేదు. కాబట్టి ఈ దేవుని గ్రంథాన్ని బట్టి మనం ఎంతో కృతజ్ఞత కలిగి ఉండాలి. నా జీవితంలో కూడా రక్షించబడిన కొత్తలో నాకు బైబిల్ ఉండేది కాదు. ఆ బైబిల్ కోసం తాతాలాడేవాడిని, ఎందుకంటే ఆ ఇంట్లో చదవడానికి అవకాశం లేదు. అయితే కొంతకాలం తర్వాత నా ఇంట్లో వాళ్ళకి తెలిసిపోయింది. నాకు కూడా ఒక పాత బైబిల్ ఒకటి గిఫ్ట్గా ఇచ్చారు ఒకళ్ళు. ఆ బైబిల్ ఇంట్లో పెట్టుకొని చదువుతూ ఉండేవాడిని. ఇంట్లో తెలిసిపోయింది అసలు ఎంత సంతోషంతో చదివేవాడిని. ఆయన మాటలు మనకి ఎంత సంతోషాన్ని ఇస్తాయి, ఎంత ఆదరణ ఇస్తాయి, ఎంత బలాన్ని ఇస్తాయి కదమ్మా. అందుకనే కదా యేసయ్య అన్నాడు, మత్తయి సువార్త 4వ అధ్యాయం 4వ వచనంలో ఒక మాట ఉంటుంది, మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. యేసయ్య చెప్తున్నాడు, మనుషుడు రొట్టె వల్ల మాత్రమే కాదు, శరీరానికి అవసరమైన రొట్టె, ఆహారము, భోజనము అది మాత్రమే కాదు,
మన ఆత్మను పోషించడానికి, మన ఆత్మను బలపరచడానికి దేవుడు తన వాక్యాన్ని ఇచ్చాడు. బైబిల్ అంతా మాత్రమే కాదు, ఒక్క మాట కూడా మనం బ్రతికించగలదు. మీకు అర్థమైందమ్మా? ఒక్క మాట, ప్రతి దినము ఒక్క మాట చాలు అసలు మనం బ్రతికించడానికి. ఆయన నోటి నుండి వచ్చే ప్రతి మాట వల్ల మనం జీవించాలని, ఆత్మీయంగా ఆయన కోసం బ్రతకాలని ఆయన కోరుకున్నాడు. ఇలాంటి వాక్యాన్ని పక్కన పెడతావా? ఈరోజు ఎంతమంది ఉదయకాలం దేవుని వాక్యాన్ని చదివారు? ఒకసారి చేతులు ఎత్తండి. ఉదయకాలం దేవుని వాక్యాన్ని చదివిన వాళ్ళు, బైబిల్ చదివిన వాళ్ళు. వెరీ గుడ్. చదివిన వారిని బట్టి స్తుతిస్తున్నాను. మిగతా వాళ్ళ సంగతి ఏమిటి? చదువు రాక, బైబిల్ లేక, కారణం ఏమిటి? టైం లేక. టిఫిన్ చేయలేదా? తినారా లేదా? అంటే మీ కడుపును పోషించుకోవటమే ముఖ్యం. మీ ఆత్మను పోషించుకోవటానికి దేవుడు ఇచ్చిన వాక్యాన్ని మాత్రము చదవరు. ఎలా బాగుపడతారండి మీరు? ఎలా బలపరచబడతారు చెప్పండి? ఎట్టావు చర్చికి వెళ్తాం, అక్కడ చెప్తారులేండి. వినుటం వల్ల విశ్వాసం కలుగును. నిజమే, వింటేనే అంత విశ్వాసం అయితే నువ్వు చదివితే ఇంకెంత బలపరచబడతావు? నీకు అర్థమైందా? నువ్వు కేవలం వింటం కాదు, వింటం వల్ల కలిగిన విశ్వాసంలో ఎదగాలి. ఇంకా దేవుని వాక్యాన్ని వ్యక్తిగతంగా చదవాలి. ప్రతి దినము దేవుడు నీతో మాట్లాడటం వినాలి. నా గొర్రెలు నా స్వరం వినను. ప్రతి దినము ఆయన వాక్యం ద్వారా నీతో మాట్లాడాలని కోరుకుంటున్నాడు. తెలుసా మీకు? తన గొర్రెలతో ప్రతి దినము ఆయన మాట్లాడాలని కోరుకుంటున్నాడు. నువ్వు అధ్యాయాలు చదవమనట్లా. ఒక అధ్యాయం చదువు, లేకపోతే అధ్యాయంలో కొన్ని వచనాలను చదువు. ఒక 15-20 వచనాలను చదవలేవా? మాట్లాడతాడు. ఆశతో నువ్వు ప్రార్థన చేసి చదివితే, ప్రభువా నాతో మాట్లాడు నీ వాక్యం ద్వారా, నీ మాటలు నన్ను బ్రతికిస్తాయి ప్రభువా, నీ వాక్యం ద్వారా నాతో మాట్లాడు. దేవుడు అలా నిర్ణయించాడు. ప్రతి మాట మనల్ని బ్రతికిస్తుంది. ఆ మాటల ద్వారా దేవుడు బ్రతికించట్లేదా? ఈరోజు చదివిన వారితో దేవుడు మాట్లాడలేదా? చదవటమే కాదు, దేవుడు మీతో మాట్లాడుతున్నాడు లేదా గ్రహించండి. మీరు ఓర్క చదువుకుంటూ వెళ్ళటమే కాదు, ప్రభువా నాతో మాట్లాడాయి, దీనమైన మనసుతో ఆయన వాక్యం ద్వారా మాట్లాడమని అడగాలి. మనం మాట్లాడతాడు దేవుడు. ఇప్పుడు మనకి ఎంత బలము, మనకి ఎంత జీవం కలుగుతుంది. నువ్వు నిజంగా ఆత్మీయంగా బ్రతకగలవు. కనుక ప్రతి దినము ఈ వాక్యాన్ని బట్టి నేను హృదయమార ప్రభుని స్తుతిస్తున్నాను. ఈరోజు ప్రత్యేకంగా మాట్లాడిన మాటను బట్టి, ఇశ్రాయేలీలు ఐగుప్తు నుండి కనానికి వెళ్ళేటప్పుడు ప్రతి దినము కూడా దాదాపుగా వాళ్ళకి ఫ్రెష్గా మన్నా ఇచ్చేవాడు. ఒక విశ్రాంతి దినము మాత్రము సమకూర్చుకోకూడదు. అందుకని అంతకుముందే ఆ విశ్రాంతి దినానికి సంబంధించింది కూడా ఇచ్చేవాడు. కానీ ప్రతి దినము ఫ్రెష్గా ఉంచుకోవాలి. సపోజు ఈరోజు మన్నా సమకూర్చుకున్నాము, దాన్ని చాలా వండుకొని తిన్నాము, మిగతాది రేపటి చూద్దామని చెప్పేసి, రేపు దొరికిద్దో లేదో అని చెప్పేసి రేపటి ఉంచుకున్నారు అనుకోండి, ఏమవుతుందో తెలుసా? ఆ మన్నా పురుగులు పట్టేది. ఏ రోజుకు ఆ రోజు తినాలి ఆ మన్నా. దాన్ని దాచుకోవటం కాదు అది. అమ్మ రేపు దొరికిద్దో లేదో. దేవుని వాక్యము ప్రతి దినము నీకు అవసరమైంది. నిన్న చదివిన ఈ వాక్యంతో ఈరోజు ఎలా బతకాలనుకుంటున్నావు నువ్వు? నిన్న తిన్నది నిన్నే, ఈరోజు మళ్ళీ తినాలి కదా. దేవుని వాక్యం ఈరోజు కూడా చదవాలి. గుర్తుపెట్టుకుని, దేవుని వాక్యాన్ని బోధించడానికి కాదు చదవాల్సింది మొదటగా, ఏదో ఇతరులకు చెప్పడానికి కాదు. ఆ తర్వాత అది దేవుని వాక్యం నేను సంఘానికి కూడా బోధించాల్సిన బాధ్యత నాకుంది. దాని కొరకే ప్రత్యేకంగా చదువుతాను, అది వేరే విషయం. కానీ అనుదినము దేవుడు నాతో ఏం మాట్లాడతాడా, నా ఆత్మ కోసము, నా ఆత్మీయ క్షేమం కోసము ప్రభు స్వరాన్ని వినడానికి నేను ప్రతిదినము శ్రద్ధతో చదువుతాను. చూసారా? ఈరోజు సంఖ్యాకాండం 30వ అధ్యాయం, 36వ అధ్యాయం అనుకుంటాను, చివరి అధ్యాయం అది పూర్తి చేశాను. ఈరోజు ద్వితీయోపదేశకాండం కూడా చదివాను. ద్వితీయోపదేశకాండంలో మొదటి అధ్యాయంలో సగభాగం చదివాను ఈరోజు. చూసారా? నేను చదవకుండా మీకు నేను చెప్పట్లేదు. దేవుడు ఈరోజు కూడా నాతో మాట్లాడు. ఏ మనిషి ముఖమును లక్ష్య పెట్టవద్దు, ఏ మనిషి ముఖాన్ని బట్టి భయపడవద్దు అన్నాడు దేవుడు. అంతే. మోషేతో అంటాడు, నేను నీకు చెప్పిందంతయు ఇశ్రాయేలుకు బోధించుము. దేవుడు నాతో మాట్లాడే ఈ విషయాలని మాట్లాడతాడమ్మా, మనతో మాట్లాడతాడు. దేవుడు మనతో మాట్లాడితే మనకి ఎంత బలము. టిఫిన్ చేసి వచ్చి మనం చక్కగా తినేసి వస్తే ఎలా ఉంటుంది? నిండుగా ఉంటుంది కదా. దేవుని వాక్యాన్ని చదివి దేవుడు నిజంగా మాట్లాడి మన హృదయంలో భద్రం చేసుకుంటే ఎంత సంతోషంగా ఇక్కడికి రాగలం, ఎంత ధైర్యంగా ఇక్కడికి రాగలం. శ్రమలు లేవని కాదు, కష్టాలు లేవని కాదు, నాకు ఉన్నాయి. ఎన్నో వ్యాధి బాధలు, బలహీనతలు ఎన్నో ఉన్నవి. కానీ దేవుని వాక్యమే నన్ను బ్రతికిస్తుంది. దేవుని వాక్యం ద్వారా నేను బలపరచబడతా ఉన్నాను. ఈ సాక్ష్యం ఇవ్వగలవా? అందును బట్టి ప్రభువా ఈరోజు నీవు ఇచ్చిన వాక్యాన్ని బట్టి వందనాలయ్యా, నాతో మాట్లాడిన దాన్ని బట్టి వందనాలు ప్రభువా, నేను స్తుతిస్తా ఉన్నాను చెప్పగలవా?
నువ్వేమైనా స్తుతించగలవు? ప్రభా నిన్న చదివిన వాక్యాన్ని బట్టి మాట్లాడే వందనాలయ్యా. మరి ఈరోజు ఆరాధన నువ్వు చేయలేవు. ఆ విధంగా దేవుని నువ్వు స్తుతించలేవు. చూసావా? సరే, ఇంకొన్ని మాటలు కూడా మనం చూద్దాము. కీర్తనల గ్రంథంలో ఉంచే 119వ కీర్తన, 119వ కీర్తన 9 నుంచి చూడండి. యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరచుకుందరు, నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూసుకొనుట చేతనే కదా. నా పూర్ణ హృదయంతో నేను వెదికి ఉన్నాను. నన్ను నీ ఆజ్ఞలను విడిచి తిరగనీయకము. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. 119వ కీర్తన అంతా కూడా వాక్యాన్ని గురించి, దాని ప్రాముఖ్యతను గురించి వివరించే కీర్తన. ఇది చాలా పెద్ద కీర్తన. ఇది ఎన్నో వచనాలు ఉన్నాయి, కానీ దేవుని వాక్యం యొక్క ప్రాముఖ్యతను గురించి నొక్కానించిన కీర్తన ఇది. చదవండి మీరు. 119వ కీర్తన ఎంతమంది చదివారు పూర్తిగా? ఒకసారి చేతులు పైకెత్తండి. 119వ కీర్తన పూర్తిగా చదివిన వాళ్ళు చదవ మరి చేతులు ఎత్తి అందించండి. చదవని వాళ్ళు ఈ అధ్యాయం ఎన్ని వచనాలు ఉన్నాయి చూడండి. 119వ కీర్తనలో 176 వచనాలు. చదవండి, ఈరోజు ప్రారంభించండి. ఒక్క 119వ కీర్తన చదవండి ఇంటికి వెళ్ళి. ఈరోజు అర్థమైందా? ఈరోజు వేరే పనులు ఇంకేం పెట్టుకోదు. తిన్న తర్వాత సరే కొంచెంసేపు ఒక అరగంట రెస్ట్ తీసుకోండి. ఈ తర్వాత మొదలు పెట్టండి ఇక 119వ కీర్తన. ప్రభువా నాతో మాట్లాడండి. 119వ కీర్తన ద్వారా దేవుడు నీతో మాట్లాడతాడు. అర్థమవుతుందా? ఆ వాక్యము యొక్క, దేవుని వాక్యం యొక్క ప్రాముఖ్యత దీంట్లో రాయబడింది. యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరచుకుందరు? మా దేని బట్టి? స్రవంతి, మా దేని బట్టి? నీ వాక్యమును బట్టి. ఎవరో సినిమా యాక్టర్లు పలికిన మాటలను బట్టి కాదు, రాజకీయ నాయకులు పలికిన మాటలు బట్టి, వాళ్ళ ప్రసంగాలు బట్టి కాదు, ఎవరో చేసిన ప్రసంగాన్ని బట్టి కూడా కాదు. అది వాక్యమే కావచ్చు. వ్యక్తిగతంగా దేవుని వాక్యాన్ని చదవాలి, లేకపోతే నువ్వు చదివించుకోవాలి. నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూసుకుంటూ చేతనే కదా ఒక యవనస్తుడు నడత శుద్ధిపరచుకునేది. నీ యవన జీవితంలో పరిశుద్ధంగా నడుచుకోవాలన్నా, దేవుని చిత్త ప్రకారం నడుచుకోవాలన్నా, నువ్వు పరిశుద్ధపరచబడాలన్నా, ఆయన పరిశుద్ధమైన నీతి మార్గంలో నడవాలన్నా, నీ నడక ఎలాగుందో నువ్వు తెలుసుకోవాలన్నా దేన్ని బట్టి సాధ్యమవుతుంది? ఒక యవనస్తుడే కావచ్చు, వృద్ధుడే కావచ్చు. అయితే ముఖ్యంగా యవనస్తులకు దేవుడు చెప్తా ఉన్నాడు, దేన్ని బట్టి తమ నడతను శుద్ధి చేసుకుంటారు? ఆయన వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఈరోజు చాలామంది బైబిల్ చదివేసామని గొప్పలు చెప్పుకుంటుంటారు. నువ్వు గొప్ప చెప్పుకోవడానికి కాదు బైబిల్ చదవాల్సింది. నేను ఎన్నిసార్లు చదివానండి, ఎంత అతిశయము చాలామందికి. ఎన్నిసార్లు చదివినందువల్ల నీకు ప్రయోజనం ఏంది? నీ బతుకు మారిందా? అర్థమైందా? నీ నడక మారిందా? నీ ఆలోచనలు మారాయా? నువ్వు దేవునికి మరింత దగ్గర అయ్యావా? నేను ఎన్నిసార్లు చదివాను గొప్పలు చెప్పుకోవడానికి కాదు బైబిల్ చదవాల్సింది. అది నీ జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. అందుకని నువ్వు ఎంత చదివావు కాదు, చదివిన వాక్యంలో ఉంచి ఆ వాక్యం ద్వారా దేవుడు ఎలా నీతో మాట్లాడుతున్నాడు, నీ నడత ఎలా ఉంది, నీ అంతరంగ జీవితం ఎలా ఉంది జాగ్రత్తగా చూసుకోవాలి. నువ్వు వాక్యం చదువుతుంటావు కానీ జాగ్రత్త ఉంటుంది నీ జీవితంలో, నీ ప్రయోజనం ఏమీ లేదు. నువ్వు బైబిల్ అంతా చదివినా నీకు అర్థం కాదు. నీ బైబిల్ అంతా చదివినా నీ బతుకు మారదు. కారణం ఒకటే, దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ప్రతి వచనాన్ని చదువుతున్నప్పుడు అక్కడ దేవుడు ఏం మాట్లాడుతున్నాడు, ఒక 10 వచనాలు చదివంటే దాని ద్వారా ఏం మాట్లాడుతున్నాడు నాతో, నా జీవితంలో ఏం చూపిస్తున్నాడు, ఏ లోపాన్ని చూపిస్తున్నాడు చూసుకోవాలి అక్కడ. అలాగా మన జీవితాన్ని ఏం చేయాలి? దిద్దుకోవాలి. మనం అద్దాల ముందు నిలబడటం బాగా తెలుసు అమ్మా, తప్పేం లేదులేండి. మనం అందరం అద్దం దగ్గరికి వెళ్తాం. ఇంకా ఆడవాళ్ళు అయితే ఇంకా చాలా టైం తీసుకుంటారు అద్దం దగ్గర, అంతేనా? కానీ దేవుని వాక్యమని అద్దం దగ్గర మనం చూసుకోం. మన ముఖాన్ని మాత్రం చక్కగా చూసుకొని ముస్తాబు చేసుకుంటాం, సింగారించుకుంటాం. నేను తప్పనట్లా, కానీ దేవుని వాక్యమనే అద్దాన్ని మాత్రం ఉపయోగించుకో. నీకు ఆ అద్దమే ముఖ్యం. చూసారా అసలు ఎన్నిసార్లు చూసుకుంటామో? దేవుని వాక్యం మాత్రము పనికిరాదు. ఈ దేవుని వాక్యములో నీ హృదయం కనపడుతుంది, నీ హృదయ స్థితి కనపడుతుంది. కనుక నీ బతుకు అప్పుడే బాగుపడుతుంది. ఇంకా చూడండి 11వ వచనంలో, నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. మనము దేవుని ఎదుట పాపము చేయకుండా ఉండాలంటే రహస్యాన్ని చెప్తున్నాడు ఇక్కడ కీర్తనకారుడు. దావీదు అయి ఉండొచ్చు. కీర్తనకారుడు చెప్తా ఉన్నాడు. ఏం చెప్తున్నాడు? నా హృదయములో
నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. అప్పుడు ఉంచుకున్నప్పుడు ఏమవుతుంది? నీ ఎదుట నేను, కొన్నిసార్లు మనుషులు ఎదుట పాపం చేయకుండా జాగ్రత్త పడతాం, వాళ్ళు చూస్తున్నారు వీళ్ళు చూస్తున్నారని. కానీ దేవుని ఎదుట పాపం చేయకున్నట్లుగా నువ్వు ఎందుకు ఉండలేకపోతున్నావు తెలుసా? దేవుని వాక్యం నీ హృదయంలో లేదు కాబట్టి. నీ భర్తకు భయపడతావు, భార్యకు భయపడతావు, సేవకునికి భయపడతావు, తోటి సహోదరులకు భయపడతావు. అమ్మో వాళ్ళు చూస్తున్నది తప్పు చేయను. కానీ దేవుని ఎదుట ఎందుకు భయపడట్లేదు? కారణం ఆ వాక్యము నీ హృదయంలో లేదు కాబట్టే. నిజంగా దేవుని వాక్యాన్ని హృదయంలో భద్రం చేసుకుంటే ఆ వాక్యమే దేవుని ఎదుట పాపం చేయకున్నట్లుగా నేను కాపాడుతుంది. ఆ వాక్యానికి ఆ శక్తి ఉంది. మీకు అర్థమైందమ్మా? దేవుని వాక్యానికి ఆ శక్తి ఉంది. ఎక్కడ భద్రం చేసుకోవాలి? అమ్మా మన హృదయంలో. నా హృదయంలో అంటాడు వ్యక్తిగతంగా. నీ హృదయంలో ఉందా దేవుని వాక్యం? ఉందా? పోయిన ఆదివారం చెప్పిన వాక్యం నీ హృదయంలో ఉందా? ప్రతిరోజు నువ్వు చదువుతున్న వాక్యం నీ హృదయంలో ఉంచుకుంటున్నావా? లేకపోతే ఈ చెవితో విని ఈ చెవిలోంచి పైకి వెళ్ళిపోతుందా, బయటికి వెళ్ళిపోతుందా? నీ మనసులో ఉంచుకోవటం కాదు, మనసులో ఉంచి హృదయంలోకి రావాలి. హృదయం అన్నిటికంటే మోసకరమైంది, అది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహింపగలిగిన వాడెవడు? నీ మనసులో ఉంటే నువ్వు ఆత్మీయంగా ఎదగలేవు. నీ మనసులో ఉంచి హృదయంలోకి రావాలి. నీ హృదయము భద్రమైన స్థలం అది. నీ హృదయంలో ఉండే జీవజలధారలు బయలుదేరును కనుక అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయమును జాగ్రత్తగా చూసుకోవాలి, భద్రంగా కాపాడుకును. నీ హృదయం నిండి ఉన్న దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. నీ హృదయంలో దేవుని వాక్యం ఉంటే ఆ వాక్యమే నీ నోటి నుంచి బయటకు వస్తుంది. ఆ వాక్యమే మాట్లాడతావు ఇతరులతో. ఇతరులు ఆ వాక్యం ద్వారా ఇతరులు బలపరచగలవు, ఇతరులను నడిపించగలవు, ఇతరులకు ప్రోత్సహించగలవు, ఇతరులు సరిచేయగలవు. నీ హృదయంలో ఆ వాక్యం లేకపోతే మొదట నీవు బాగుపడవు, ఇతరులు కూడా అది ఉపయోగకరంగా ఉంటుంది. గోడల మీద రాసుకోవటం కాదు. బైబిల్లో వాక్యం ఉంటే ప్రయోజనం ఉంది, అది అక్కడే ఉంది. అది మన హృదయంలోకి రావాలి. ఈ రోజు చదివిన వాక్యం నా హృదయంలో నేను ఉంచుకోకపోతే అది నాకు మేలు కాదు. అది కనుక అది నా హృదయంలో ఉన్నప్పుడు పాపము చేయకున్నట్లుగా నన్ను కాపాడుతూ ఉంది. ఆ వాక్యము ఆ విధంగా ఒక అడ్డు గోడలాగా నిలబడతా ఉంది. దాన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తా ఉన్నాను. చెప్పగలవా? ప్రభువా నీ వాక్యాన్ని బట్టి నీకు వందనాలయ్యా. ఇంకొన్ని వచనాలు ఇదే 119వ కీర్తనలో రాయబడ్డాయి. చాలా వచనాలన్నీ దాంట్లోనే ఉన్నాయి. అయినా కొన్ని వచనాలు మనం చూద్దాం. 92వ వచనం చూడండి. నీ ధర్మశాస్త్రము నాకు సంతోషమి అని ఎడల నా శ్రమయందు నేను నశించి ఉందును. నీ ఉపదేశం వల్ల నీవు నన్ను బ్రతికించితివి, నేనెన్నడను వాటిని మరువను. సరే, ఇంకొక వాక్యం కూడా చూపించిన 119వ కీర్తన 67వ వచనం చూడండి. శ్రమ కలగొక మునుపు నేను త్రోవ విడిచితిని, ఇప్పుడు నీ వాక్యము ననుసరించి నడుచుకొనుచున్నాను. ఇంకా అంటాడు 119వ కీర్తన 25వ వచనం చూడండి. నా ప్రాణము మంటిని హత్తుకొనుచున్నది, నీ వాక్యము చేత నన్ను బ్రతికింతుము. 50వ వచనం చదవండి. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. మా దేంట్లో నెమ్మది అంట? వాక్యమే. అంటే ఏ స్థితిలో నెమ్మది కలిగిస్తూ ఉన్నాడు దేవుడు? బాధలో, శ్రమలో. దేని ద్వారా? వాక్యము ద్వారా. నీకు అర్థమైందా? నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుతున్నది. నీవు బాధలో ఉన్నావు, శ్రమలో ఉన్నావు, కష్టాల్లో ఉన్నావు. అప్పుడు ఏం చదవాలి? నువ్వు ఏం చదవాలి? చదువుతున్నావా? ఈ బైబిల్ చదవకుండా వేరే వేరే పుస్తకాలన్నీ చదువుతున్నావు. నీకు ఎలా ఆదరణ కలుగుతుంది? నీకు ఎలా నెమ్మది కలుగుతుంది? సెల్ ఫోన్ చూసుకుంటూ కూర్చున్నావు. కొంత సెల్ ఫోన్ చూస్తే ఏదో కార్టూన్స్, లేకపోతే కొంచెం మనకు కొంత సంతోషాన్ని కలిగించే కొన్ని రకరకాల ఉంటాయి సెల్ ఫోన్లో, రకరకాల యూట్యూబ్లో. అవి చూస్తే కొంచెం బాధ మర్చిపోతావు అనుకుంటావు. నువ్వు భ్రమపడుతున్నావా? కొద్దిసేపే అది తాత్కాలికమైన సంతోషాన్ని ఇస్తాయి. కానీ నీ బాధలో నీకు నెమ్మది, ఆదరణ కలిగించి నేను బ్రతికించేది, ప్రభు కొరకు జీవింపజేసేది దేవుని వాక్యం. దేవుని వాక్యాన్ని చదవాలి. నా బాధల్లో, నా శ్రమల్లో ఈ వాక్యం లెక్కలేని సార్లు నన్ను ఆదరించింది, నాకు నెమ్మది కలిగించింది, నాకు బలాన్ని కలిగించింది. ఆయన వాక్యము నాకు సంతోషాన్ని కలిగించింది. ఈ కీర్తనలో ఇవన్నీ వచ్చినాయి. ఇది నీ అనుభవమేనా అమ్మా? నీ అనుభవమేనా? దేవుని వాక్యంలో అంత శక్తి ఉంది.
ఒక సేవకుడు ఇప్పుడు సేవకుడుగా అంటే ప్రభు చేత బలంగా వాడబడుతున్నాడు. ఆయన రక్షించబడ్డాడు యవ్వన ప్రాయంలోనే. అయితే తనకు ఎన్నో రకాల శోధనలు వస్తూ ఉన్నాయి, పోరాటాలు కలుగుతూ ఉన్నాయి. కనుక ఇక నేను ప్రభువు కోసం బ్రతకలేను అనుకున్నాడు. ఆ సమయంలో ఆయన చచ్చిపోదాం అనుకున్నాడు. ఆయన రైలు పట్టాల దగ్గర వెళ్ళబోతున్నాడు. ఆ రైల్వే స్టేషన్ దగ్గరలోనే ఒక స్థలంలో ఒక మీటింగ్ జరుగుతుంది, క్రైస్తవ కూడిక జరుగుతూ ఉంది. ఎట్టాగో చచ్చిపోబోతున్నాను నేను, ఈ వాక్యం విని చచ్చిపోదాంలే అనుకున్నాడు. ఆయన వెళ్ళి ఆ మీటింగ్లో కూర్చున్నాడు. దేవుడు ఆయనతో మాట్లాడటం మొదలుపెట్టాడు. ఆ రోజు విన్న వాక్యం ద్వారా దేవుడు ఆయనతో మాట్లాడాడు. అక్కడికక్కడే ఆత్మహత్య ప్రయత్నం అనుకున్నాడు. ఆయన ప్రభువుకు తన జీవితాన్ని సమర్పించుకున్నాడు. అక్కడే కూర్చోపోతే అక్కడ ఏమయ్యేది? ఆ రైలు పట్టాల దగ్గర తల దేహము వేరైపోయి నిత్య నాశనానికి వెళ్ళిపోయాడు. చచ్చి నరకంలో కూర్చునేవాడు. దేవుని వాక్యమే అతన్ని బ్రతికించింది. విన్న వాక్యంలోని ఎంత శక్తి ఉంటే చదివిన వాక్యంలో ఎంత శక్తి ఉంది. ఒక హైందవ కుటుంబం నుంచి మారుమూసి పొందింది, కానీ ఆమె కూడా ఎన్నో రకాల శ్రమల మధ్య నిరాశ చెంది, భయపడి, కలవరం చెంది ఇక ఆత్మహత్య చేసుకుందాం అనుకొని తన ఇంటి పైనున్న ఆ మేడగదిలో ఫ్యాన్కి ఊరేసుకుందామని అన్నీ సిద్ధం చేసుకుంది. పైకి ఎక్కింది. ఫ్యాన్కి ఉంటుంది కదా తాడుకి, మెడలో వేసుకుందాం అనుకునే లోపు ఆమెకు ఒక ఆలోచన వచ్చింది. చచ్చిపోయే ముందు ఒక వాక్యం చదివి చచ్చిపోదాం. బైబిల్ అంతా తెలియదు ఆమెకి. బైబిల్ దగ్గర ఉంది కానీ బైబిల్ అంతా ఇప్పుడు చదవలే పూర్తిగా. ఆమె ఎక్కడ ఏ వచ్చిన ఉంటుందో ఆమె తెలియదు. చచ్చిపోయే ముందు కొంచెం వాక్యం చదువుదాం అనుకుంది ఆమె. కనుక అయ్యా నేను చచ్చిపోబోతున్నానయ్యా, నన్ను క్షమించురాయనా, నీ దగ్గరే చేర్చుకున్నాయనా అని ఒక వాక్యం బైబిల్ ఇట్ట తెరిచి తెరవంగల తన కళ్ళ ముందుకు ఒక వాక్యం వచ్చింది. ఆ వాక్యం మీకు అంతకుముందు కూడా చదివి వినిపించాను, మీకు గుర్తుందో లేదో. ప్రసంగి గ్రంథంలో ఉంటుంది, ఒకసారి చూద్దాం. ప్రసంగి గ్రంథంలో 7వ అధ్యాయము 17వ వచనం చూడండి. 2వ భాగం ఆ మాట ద్వారా దేవుడు ఆమెతో మాట్లాడాడు. బైబిల్ తెరవంగానే కనపడింది అదే. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 17వ వచనంలో సగభాగం నుంచి, నీ కాలమునకు ముందుగా నీ వేళ చనిపోదువు. అంతే సూటిగా దేవుడు బైబిల్ తెరవంగానే అదే కనపడింది ఆమెకి. ఆమెతో మాట్లాడుతున్నాడు. అర్థమవుతుంది. ఆ గదిలో ఎవరున్నారు? ఇక ఎవరు చూస్తున్నారు ఆమెను? దేవుడే చూస్తున్నాడు. దేవుడే ఆమెతో మాట్లాడుతున్నాడు. నీ కాలమునకు ముందుగా నీ వేళ చనిపోదువు. అంతే. అక్కడికక్కడే ఆమె పశ్చాత్తాపడి క్షమాపణ కోరి దేవునికి అప్పగించుకుని తన జీవితాన్ని ఈరోజు బలమైన సాక్షిగా ప్రభు చేత వాడబడుతుంది. ఆ వాక్యమే లేకపోతే ఆ రోజు ఆమె చచ్చిపోయేదే, నిత్య నాశనానికి వెళ్ళిపోయేదేమో. దేవుని వాక్యమే మనం బ్రతికించేది. దేవుని వాక్యంలో ఎంత బలం ఉంది, ఎంత జీవం ఉంది. ఎన్ని కోరికలు సంఘంలో దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. లేదు ఒక్క ఆదివారం వచ్చి మిగతా కోరికలు మాకు అక్కర్లేదు అనుకుంటున్నాం. దేవుడు నీతో మాట్లాడాలని కోరుకుంటున్నాడు, కానీ లేదు. నేను అంటాను, సంఘ కోరికల్లో పాల్గొన్నంత మాత్రాన బైబిల్ చదవకూడదా? ఇంకా ఎక్కువ చదవాలి. సంఘ కోరికల్లో పాల్గొని నువ్వు నేర్చుకునే వాక్యము దేవునికి మరింత దగ్గర చేయాలి, బైబిల్కు మరింత దగ్గర చేయాలి. ఆ దేవుని వాక్యము నిన్ను బ్రతికిస్తుంది. ఇదే నా బాధలో నాకు నెమ్మది కలిగించుతున్నది, నా శ్రమలో ఇదే నాకు నెమ్మది కలిగించుతున్నది. నేను త్రోవ తప్పాను, ఇప్పుడే ఇదే నన్ను త్రోవలో పెడుతుంది, త్రోవ నడిపిస్తా. ఇంకా చాలా వచనాలు 119 కీర్తన, నీ వాక్యము నా పాదమునకు దీపము, నా త్రోవకు వెలుగు. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు. చీకట్లో వెళ్ళాలంటే ఏం కావాలమ్మా? లైట్ ఉండాలి కదా, టార్చ్ లైట్ ఒకప్పుడు. ఇప్పుడు సెల్ లైట్లు వచ్చాయి. చీకట్లో వెళ్తున్నావు, ఏం తీసుకొని వెళ్తావు? వెలుగు తీసుకొని వెళ్తావు, లైట్ తీసుకొని వెళ్తావు. లోకమంతా చీకటి, ఇది చీకటి లోకం. ఈ చీకటి లోకంలో ఎటు నడవాలో మనకు తెలియదు. ఏం చేయాలి? దేవుని వాక్యం అనే వెలుగు. ఇది ఒక టార్చ్ లైట్ లాంటిది. ఇది అంత దూరం ఏం కనపడదు, నర్సాపేట అంత దూరం ఏం కనపడదు. ఇది టార్చ్ లైట్ ఎంత దూరం కనపడింది? కొంత దూరం కనపడింది. ఆ కనపడినంతసేపు అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ వేస్తావు టార్చ్ లైట్, మళ్ళీ కనపడుతుంది. దేవుని వాక్యం కూడా ఆ విధంగానే నీకు ఉపయోగపడుతుంది. ప్రతి దినము కూడా ఆ విధంగా చీకటి లోకంలో నువ్వు గమ్యస్థానం చేరేంత వరకు దీన్ని వాడుకోవాలి. కనుక ఈ దేవుని వాక్యాన్ని బట్టి, ఈ దేవుని వాక్యం ద్వారా దేవుడు ఆదరిస్తున్నందుకు, దేవుని వాక్యం ద్వారా బలపరుస్తున్నందుకు, ప్రోత్సహిస్తున్నందుకు, సరిచేస్తున్నందుకు, గద్దిస్తున్నందుకు, ఆదరిస్తున్నందుకు, ఈ వాక్యమే బ్రతికిస్తున్నందుకు దేవుని స్తుతించాలి. చివరిగా ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పేసి ముగిచ్చేస్తాను. సంఘంలో చెప్పిందే
అయినా సరే ఇంకోసారి నేను గుర్తు చేస్తాను. కమ్యూనిస్టు దేశం అది. ఆ కమ్యూనిస్టు దేశంలో చాలామంది యేసుప్రభుని నమ్ముకున్న వారిని జైల్లో వేశారు. వాళ్ళ దగ్గర బైబిల్ లేదు, దేవుని సేవకులు లేరు, సెల్ ఫోన్లు లేవు. ఆ దినాల్లో అసలు సెల్ ఫోన్లు ఏడున్నాయిలేండి. ఎప్పుడో చదివిన వాక్యం ద్వారా ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. అదే వాక్యం. ఒకరోజు తన జీవితంలో ఖైదీగా ఉన్న ఒక విశ్వాసి సంవత్సరాల తరబడి అప్పటికే విసుగు చెందాడు. బయటికి వచ్చే పరిస్థితి లేదు. జీవితంలో విసుగు చెంది ఇక అంత మాత్రమే కాదు, యేసుప్రభు విడిచిపెడతావా లేదా అని భయంకరంగా కొట్టారంట. భయంకరంగా కొడతా ఉన్నారు. ఆ దెబ్బలకి తాళలేక ఆ రోజు ఒక తీర్మానానికి వచ్చాడు ఆ విశ్వాసి. ఇక నేను రేపటి నుంచి యేసు ప్రభుని విడిచిపెట్టేస్తా. ఈరోజే చివరి రోజు. ఇక రేపటి నుంచి యేసు ప్రభు కోసం నేను బతకలేను, ఈ శ్రమలు నేను తట్టుకోలేను, ఈ దెబ్బలు నేను తట్టుకోలేను, నా వల్ల కాదు ప్రభువా అని మనసులో తీర్మానం చేసుకొని దుఃఖముతో నిరాశతో ఉన్నాడంట. ఆ రోజు తెల్లవారుజాము మరుసటి రోజు, ఆ రోజు నుంచి యేసుప్రభు గుడ్ బై అనుకున్నాడు ఆయన. ఆ మరుసటి రోజు బాత్రూంలు కడిగే పని ఇచ్చారు ఆయనకి. ఆ అధికారి కమ్యూనిస్టు వాళ్ళు కాబట్టి వాళ్ళు క్రీస్తు వ్యతిరేకులు. అతని దగ్గర ఒక కొత్త నిబంధన ఉంది. దాన్ని ప్రతిరోజు ఒక్కొక్క పేపర్ని ఆ బాత్రూంలు కడగడానికి ఉపయోగించడానికి వాడేవాళ్ళు అనమాట. ఈయన బాత్రూమ్ కడగడానికి వెళ్ళినప్పుడు ఒక పాత పడిపోయిన ఒక పేపర్ అక్కడ పడి ఉంది. ఏందా పేపర్ అని చూసేసరికి దేవుని వాక్యమట. ఒకే ఒక్క బైబిల్లోన ఒక పేపర్. ఆ పేపర్లో కూడా సగభాగమే. అది కూడా రోమా పత్రిక 8వ అధ్యాయం ఉంటుంది. క్రీస్తు ప్రేమ నుండి ఏది కూడా నన్ను ఎడబాపనేదుందే, శ్రమైన, కరువైన, ఖడ్గమైన, మరణమైన, జీవమైన, ఉన్నవైన, రాబోవునవైన. ఆ మాటలు అలా చూసి ఇప్పుడు చదివితే కుదరదని జేబులో పెట్టేసుకున్నాడు. మనం ఏం చేస్తాం? ఏంది అనుకుంటాం. అదే దుర్వాసన వస్తూ ఉంది. ఆ పేపర్ అంతా కూడా జేబులో పెట్టుకున్నాడు. బాత్రూమ్ శుభ్రం చేశాడు, లోపలికి వెళ్ళాడు. ఆ గదిలో, జైలు గదిలో చిన్నగా ఎవరు లేకుండా చూసుకుని చదువుతున్నాడు. ఆ రోజు బైబిల్లో ఉన్న ఒకే ఒక పేపర్, అది సగం పేపర్. ఆ చిన్న పేపర్ ద్వారా, ఆ పేపర్లో ఉన్న మాటలు ఎవరి? దేవుని మాటలు. ఆ మాటల ద్వారా దేవుడు అతనితో మాట్లాడుతుంటే కన్నీరు కారిపోతూ ఉంది. క్రీస్తు ప్రేమ నుండి ఏది ఎడబాపనేదని పౌలు ఇచ్చిన సాక్ష్యం అది. ఆ వాక్యం పూర్తి అయ్యేసరికి ఆ పేపర్లో ఉంచి ఒక తీర్మానానికి వచ్చాడు. ప్రభువా, ఎన్ని శ్రమలు వచ్చినా నేను నిన్ను విడిచిపెట్టను, క్రీస్తు ప్రేమ నుండి ఏది ఎడబాపనేది అన్నాడు. అంతే, ఒక తీర్మానం చేసుకుని గొప్ప సాక్షిగా మారిపోయాడు. కొంతకాలం జైల్లో ఉన్నాడు. ఆ తర్వాత బయటికి తీసుకొచ్చారు ఆయన్ని. ప్రభు కొరకు బలమైన సాక్షిగా మారిపోయాడు. ఈ వాక్యంలో అంత శక్తి ఉంది. ఈ వాక్యాన్ని బట్టి, దేవుడిచ్చిన ఈ గొప్ప ఈవిని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. నేను వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను. కృతజ్ఞతాస్తుతులు చెల్లి